ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? దేవుని కృపను బట్టి మీరంతా బాగున్నారని దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిరోజు దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నారు. ఎందుకంటే నీవు కన్నీటితో ఉండకూడదని, నీవు ఒంటరితనం ఫీల్ అవ్వకూడదని, నీ స్థితిని ఎరిగిన దేవుడు, నీ గుండె బరువుని ఎరిగిన దేవుడు నిన్ను బలపరచాలని, నేను నీకు తోడు అన్నాను, భయపడొద్దని ఒక గొప్ప ధైర్యాన్ని నీకు ఇవ్వాలని ప్రతిరోజు వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నారు. ఈ వాగ్దానం నీ కొరికే, విశ్వసించు, నేను తప్పక నెరవేరుస్తానని దేవుడు మీకు తెలియజేస్తున్నారు. విడువని ఎడబాయిని దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. అదేవిధంగా మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా నాకు తెలియచేయండి. మీ యొక్క ప్రతి కామెంట్ను చదువుతున్నాను. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. చివరి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభు సన్నిధిలో పోరాడండి. ప్రార్థనే మీ జీవితాలను, మీ పరిస్థితులన్నిటిని కూడా మార్చబోతోంది. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనము. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. ఆమేన్. ఇక్కడ ప్రభు సెలవిస్తున్నారు, ఒంటరిగా ఉన్న నీవు 1000 మందిగా చేయబోతున్నాను. ఎన్నిక లేని నిన్ను, పనికిరాని నిన్ను, అతి సామాన్యంగా ఉన్న నిన్ను బలమైన జన్మగా చేస్తానని. నిజంగా దేవుడు మాట ఇచ్చారంటే తప్పకుండా నీ జీవితంలో నెరవేరుస్తాడు. ప్రస్తుతం నీవు ఎన్నిక లేని పరిస్థితిలో ఉన్నావా? ఒంటరితనంలో ఉన్నావా? కుటుంబం అంతా ఒక మార్గంలో ఉంటే నీవు ఒంటరిగా ప్రభువును సేవిస్తున్నావా? నీ కుటుంబం అంతటిలో నీ ఒక్కడివే లేక నీ ఒక్కదానివే దేవుని మార్గంలో నడవాలని ప్రయత్నిస్తున్నావా? నాకెవరైనా తోడుంటే బాగుండును, నా కుటుంబం కూడా ప్రభు దగ్గరకు వస్తే బాగుండును అని నువ్వు ఒంటరితనాన్ని ఫీల్ అవుతూ ఉన్నావా? ప్రభువుని నమ్ముకున్నందుకు ఒకవేళ నిన్ను అందరూ ఒంటరిని చేసి వెళ్ళిపోయారా? అయినా భయపడొద్దు. ఒంటరిగా ఉన్న నీవు 1000 మంది కాబోతున్నావు. ఎన్నికలేని నీవు బలమైన జనముగా కాబోతున్నావు. తగిన కాలమున దేవుడు నీ జీవితంలో కార్యమును చేయబోతున్నాడు. ఒకవేళ కొంతకాలం నీకు అనిపించవచ్చు, నా జీవితం ఇక ఇంతేనేమో, నేను ఒంటరితనంలో ఉండాలేమో, ఇక నా పరిస్థితులు మారవేమో అని. కానీ తప్పకుండా దేవుడు నీ పరిస్థితిని మార్చబోతున్నాడు. ఒకానొక సమయం రాబోతుంది, నిన్ను హెచ్చించే సమయము. అప్పుడు నువ్వు ఒంటరివి కాదు, 1000 మందిగా నువ్వు కాబోతున్నావు. అబ్రహాము కూడా దేవుని మాటను బట్టి ఒంటరి అయిపోయాడు. దేవుడు చెప్పాడు, నీవు నీ సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించని. అబ్రహాము దేవుని మాట విని దేవుని వెంబడిస్తూ వెళ్ళిపోతున్నాడు. అయితే ఒంటరిగా వెళ్తున్నాడు. తనకెవ్వరూ తోడులేరు, ఎవరూ సహాయకులు లేరు. అయినా భయపడలేదు. నా దేవుడు నాకున్నాడు, ఆయన అందరికంటే గొప్పవాడు, అందరికంటే నాకు సరిపోయినవాడు, చాలిన దేవుని నేను కలిగి ఉన్నాను కాబట్టి నేను ఇక భయపడనని ధైర్యంగా ప్రభువును వెంబడిస్తూ వెళ్ళిపోయాడు. ఒకానొక సమయం వచ్చింది. అప్పుడు అబ్రహాం అనేక 1000 మందికి తండ్రిగా మారిపోయాడు. విశ్వాసులందరికీ తండ్రి అయిపోయాడు. తన గర్భాన పుట్టిన వారు ఒక గొప్ప దేశంగా, జనాంగంగా మారిపోయారు. ఎన్నిక లేనివాడుగానే బయలుదేరాడు, కానీ బలమైన జనముగా మారిపోయాడు. అదేవిధంగా యోసేపు జీవితాన్ని కూడా మనం పరిశీలిస్తే తన వారందరూ కూడా ఒంటరిని చేసి విడిచిపెట్టారు. ఒంటరిగానే తన జీవితాన్ని ప్రారంభించాడు. కొంతకాలం అనిపించింది దేవుడు విడిచిపెట్టాడేమో, దేవుడు చూడడం లేదేమో అన్నట్లుగా, ఇక ఎవరు సహాయం లేనట్లుగా అయిపోయాడు. ఎన్నిక లేనివాడుగా అయిపోయాడు. వేరే దేశంలో ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో ఒంటరిగానే తన జీవితాన్ని గడిపాడు. అయితే ఒకానొక సమయం వచ్చింది, దేవుడు హెచ్చించే సమయము. అప్పుడు యోసేపు హెచ్చించబడ్డాడు. మొదట కొద్దిగా ఉన్నాడు, తర్వాత విస్తారమైన జనముగా మారిపోయాడు. అత్యధికంగా యోసేపు ఆశీర్వదించబడ్డాడు.
ఆయన బలిష్టమైన చేతుల క్రింద ఎవరైతే దీన మనస్కులుగా ఉంటారో వారందరినీ కూడా దేవుడు తగిన సమయంలో హెచ్చిస్తాడు. ఇంకా కార్యం జరగడం లేదేంటి, ఇంకా దేవుడు నన్ను చూడడం లేదేంటి, ఇంకెంతకాలం ఈ ఒంటరితనం, ఇంకెంతకాలం ఒంటరి పయనము, ఇంకెంతకాలం నేనొక్కదాన్ని నా కుటుంబంలో ప్రభుతో ఉన్నాను, ఇక ఎప్పుడయ్యా నా భర్త మారుతాడు, ఇక ఎప్పుడయ్యా నా భార్యని దగ్గరకు వస్తుంది, నా బిడ్డలు ఎప్పుడు మారుతారయ్యా అని ఈ విధంగా ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉన్నవేమో ప్రస్తుతం. కానీ దేవుని ప్రణాళిక వేరు నీ పట్ల. ఆయన నిన్ను 1000 మందిగా చేయబోతున్నాడు, బలమైన జనముగా చేయబోతున్నాడు. నీ కుటుంబంలో నీ ఒంటరిగా ఉన్నావా, భయపడొద్దు, నిన్ను బలమైన జనముగా చేస్తాడాయన. నీవు చేసే ఉద్యోగంలో నీవు ఒంటరిగా ఉన్నావా, అయినా భయపడొద్దు, దేవుడు నిన్ను 1000 మందిగా చేయబోతున్నాడు. నీ బంధుమిత్రుల్లో నువ్వు ఒక్కడిగా ఉన్నావా, ఒక్కదానిగా ఉన్నావా, భయపడొద్దు, దేవుడు నిన్ను బలమైన జనముగా చేయబోతున్నాడు. బైబిల్ గ్రంథంలో ప్రభువు సెలవిచ్చారు, చిన్న మంద భయపడకుడి అని. అవును, నువ్వు చిన్న మందగా ఉన్నా భయపడొద్దు, నువ్వు కొద్ది మందిగా ఉన్నా భయపడొద్దు, ప్రస్తుతం నీ పరిస్థితులన్నీ చిన్నవిగా ఉన్నా భయపడొద్దు. తగిన కాలంలో దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. తగిన సమయం రాగానే ఆయన నీ కార్యంను త్వరపెట్టి జరిగించబోతున్నాడు. కాబట్టి ఈరోజు మీరు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎంత బలహీన పరిస్థితిలో ఉన్నా, ఎవరు లేని స్థితిలో ఉన్నా, అందరూ ఒక మార్గంలో వెళ్తూ ఉంటే నీ ఒక్కదానివో ఒక మార్గంలో వెళ్తూ ఉన్నా, అందరూ నిన్ను వేలిపెట్టి చూపించే స్థితిలో ఉన్నా భయపడొద్దు. ఈ వాగ్దానం నీ కొరికే ప్రభువు అనుగ్రహించారో ఈ వాగ్దానం గట్టిగా పట్టుకొని ప్రార్థించు, తప్పక నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. ఒంటరి పోరు నన్ను విసిగించిన నేను భయపడినయ్యా అని అందరం కూడా దేవుని స్తుతిస్తూ ప్రార్థనలోకి వెళ్దాం. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మరి ఒక దినమును మా జీవితంలో యాడ్ చేశారు, మరి ఒక దినము నిన్ను స్తుతించి గొప్ప తరుణాన్ని మాకు అనుగ్రహించారు. అందుని బట్టి నీకు వందనాలు. ఈరోజు మాతో మాట్లాడారు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడు, ఎన్నిక లేని వాడు బలమైన జనం అవుతాడని. తండ్రి, ఎవరు ఒంటరి వాడిగా చేసినా, ఎవరు ఒంటరి దానిగా చేసినా, ఎవరు ఎన్నిక లేనివాడని ఎన్నిక లేని దాని అని అంటూ ఉన్నా ఇక భయపడము తండ్రి. ఎందుకంటే ఈరోజు వాగ్దానం ఇచ్చారు, మీరు బలమైన జనం అవుతారు, మిమ్మల్ని విస్తరింప చేస్తున్నాను, మిమ్మల్ని 1000 మందిగా చేయబోతున్నానని మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు తండ్రి. నమ్మిన వారందరి జీవితాలే వాగ్దానం నెరవేర్చండి. ఎవరైతే కన్నీటితో ఒంటరితనంలో ఉన్నారో
ఎవ్వరికి తెలియకుండా నిన్ను ఆరాధిస్తున్నారో, ఎవ్వరికి తెలియకుండా ప్రార్థిస్తున్నారో, ఎవ్వరికి కనబడకుండా నిన్ను ఆరాధిస్తున్నారో వారందరినీ మీరు చూస్తున్నారని, వారందరి జీవితాలు మీరు కార్యం జరిగిస్తున్నారని నమ్ముతున్నాను తండ్రి. వారి కుటుంబమే కాకుండా వారి బంధువులు, మిత్రులు, స్నేహితులు అందరూ కూడా నైనా కలిసి నిన్ను ఆరాధించే గొప్ప భాగ్యమును ప్రతి ఒక్కరికి మీరు దయచేస్తున్నందుకు వందనాలు. 1000 మంది తగినట్లుగా మీరు చేస్తున్నందుకు వందనాలు తండ్రి. ఈరోజు ప్రత్యేకంగా కామెంట్స్ వారు ఎంతమంది వారి ప్రార్థన అవసరం మాకు తెలియజేస్తున్నారో, ఎంతమంది సమస్యల్లో ఉన్నారో ప్రతి ఒక్కరిని గురించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి కుమార్తెను జ్ఞాపకం చేసుకునండి, ప్రతి కుమారుని జ్ఞాపకం చేసుకునండి. వారి యొక్క అవసరత ఏదైనప్పటికీ కూడా ఆత్మీయంగా అయినా, శారీరకంగా అయినా, మానసికంగానైనా, ఆర్థికంగానైనా, ఆరోగ్యపరంగానైనా, సామాజికంగానైనా ఏదైనప్పటికీ అద్భుతకరమైన కార్యములు వారి జీవితంలో జరిగించండి. ఆశ్చర్యకరముగా వారిని నిలబెట్టండి తండ్రి. కృంగిపోతున్న వారిని లేవనెత్తండి, ఆర్థిక బంధకాల్లో ఉన్నవారిని లేవనెత్తండి, అనారోగ్య సమస్యల్లో ఉన్న వారిని లేవనెత్తండి, ఆత్మీయంగా పడిపోయిన వారిని లేవనెత్తండి, కోర్టు బంధకాల్లో ఉన్న వారిని విడిపించండి అయ్యా. కుటుంబ కలతలతో సమస్యలు ఉన్న వారిని విడిపించండి, నిందల అవమానాల్లో బంధకాల్లో ఉన్న వారిని విడిపించండి, ఉద్యోగాల్లో సమస్యలతో సతమతమైపోతున్న వారిని విడిపించండి తండ్రి. వ్యాపారంలో నష్టపోతున్న వారికి తిరిగి రెస్టోర్ చేసి లేవనెత్తండి, ధనాన్ని పోగొట్టుకున్న వారికి తిరిగి రెస్టోర్ చేయండి, భార్యను కోల్పోయిన వారిని, భర్తను కోల్పోయిన వారిని, ఒంటరిగా జీవిస్తున్న వారికి మీరు తోడుగా ఉండి బలమైన జనముగా మీరు చేయండి. ప్రత్యేకంగా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరినీ నీ చేతులు పెడుతున్నాను తండ్రి. నీ జ్ఞానాత్మతో నింపండి. ఇంటర్వ్యూస్ వెళ్తూ ఉంటే మీరు తోడుగా ఉండి నడిపించండి. గర్భఫలం లేక దిగులుతో ఉన్న ప్రతి బిడ్డ గర్భంలో ముట్టండి తండ్రి, అద్భుతం చేయండి. వివాహాలు కాక ఎంతమంది కన్నిటితో ఉన్నారో, ఒంటరితనంలో ఉన్నారో ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ గాయపడిన చేతులకు అప్పగిస్తున్నాను. ఈ నూతన సంవత్సరం అంతా తోడయండి, నడిపించండి. ఇది మనం ప్రారంభిస్తుండగా రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి వారు చేసే ప్రతి ప్రయత్నమును కూడా మీరు ఆశీర్వదించి వారు వెళ్ళే ప్రతి స్థలములు కూడా మీరు తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. అందరి చేత వేలుపెట్టి చూపించబడుతూ ఎవరు లేని స్థితిలో ఒంటరితనాన్ని అనుభవిస్తున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు ఒంటరివి కాదు. దేవుడు నిన్ను 1000 మందిగా మార్చబోతున్నాడు. విశ్వసించండి. నమ్మిన వారందరూ ఆమెను కామెంట్ చేయండి, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్ములు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడండి, నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.